జీడిమెట్ల సర్కిల్లో పనిచేస్తున్న ఓ మహిళ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కు అధికారుల వేధింపులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. డిప్యూటీ కమిషనర్ తనను మాటలతో అవమానించడమే కాకుండా అన్యాయంగా లాగిన్ నిలిపివేశారని బాధితులు ఆరోపించారు. ఇప్పటికే పలువురు అధికారులకు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజాభవన్ను ఆశ్రయించిన ఆమె లాగిన్ పునరుద్ధరణతో పాటుగా నిష్పక్షపాత విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు. గత 25 సంవత్సరాలు పైబడి ఇక్కడ కుత్బుల్లాపూర్ సర్కిల్లో పనిచేయడం జరుగుతుంది. ఇది వరకు కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉండేది, ఇప్పుడు కుత్బుల్లాపూర్ జోన్ అయింది. నేను పనిచేసే పరిధి జీడిమెట్ల సర్కిల్. ఈ జీడిమెట్ల సర్కిల్కి డిప్యూటీ కమిషనర్గా వచ్చినటువంటి శంకర్ సింగ్ గారు జనవరి నెలాఖరులో రావడం జరిగింది. ఆయన వచ్చిన డే 1 నుండి నన్ను టార్చర్ పెట్టడం. టార్చర్ అంటే లేని అలిగేషన్స్ చేయడం. వచ్చిన రోజే ఈమె 2 వర్కర్లను వేసి ఇంటికి పంపించేసి డబ్బులు తీసుకుంటుంది అన్నీ ఫాల్త్ అలిగేషన్స్ చేస్తూ టార్చర్ పెట్టడం జరిగింది. ఇది ఎంత మటుకు కరెక్ట్ సార్ అని ఆ రోజే నేను కాదు సార్ ఇది మీరు ఎక్కడుందో ప్రూఫ్స్ ఇవ్వండి అని నేను గట్టిగా అడగడం జరిగింది. ఆ విధంగా ప్రవర్తిస్తూ వచ్చి ప్రతిరోజు ఏరియాలో కూడా వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. ఒకరోజు అయితే ఎంత బాధ అనిపించిందంటే ఫాల్తు మొహం రేపటి నుండి నువ్వు జాడు కొట్టు అనడం. మా పని పారిశుద్ధ్య పర్యవేక్షకులు మేము, అంటే వర్కర్లతో పని చేయించాలి. మేము పనిచేసే వర్కర్లు ఎదురుగుండి వచ్చి నువ్వు రేపటి నుండి జాడు కొట్టంటే మేము వర్కర్లతో ఏం పని చేపిస్తాం? ఆ ఇష్టం ఉన్నట్టు మాట్లాడినందుకు నేను బాధపడి ఆయనని ఏమీ అనలేక నేను మానసిక వేద చెంది ఒక వారం రోజులు లీవ్ పెట్టుకొని వెళ్ళడం జరిగింది. ఆ కరెక్ట్ వారం పూర్తయిన తర్వాత నేను వస్తే నాకు పై స్థాయి అధికారి, ఆయన కింది స్థాయి అధికారి అయినటువంటి డిఈ సార్ని, అప్పటి డిఈ సార్ని నువ్వు ఆమెకు లాగిన్ ఇవ్వద్దు, ఆమె లాగిన్ ఆఫ్ చేసేసేయి, లాంగ్ ఆబ్సెంట్ కింద పెట్టేసి ఆమె డ్యూటీని తీసేస్తాను నేను అని చెప్పేసి అనడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం డే 1 నుండి నన్ను తీసేయాలనే ఉద్దేశమే